ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో కొన్ని మాటలు విని ఆ వాక్యము చేత మనం సంధించబడి ప్రభుతో సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు బైబిల్ పలో పాడుకుందాం. అంధకార లోయలోన అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. బల్లకు సమీపముగా చేరి రాగలిగాం. దేవునిని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. చిన్న వాక్య భాగమును మనము ధ్యానము చేసుకొని బల్లలోకి వెళ్ళిపోదాము. గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనాన్ని మాత్రము అందరము చదువుకుంటాం. అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 50వ వచనము. దావీదు ఫిలిష్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశాలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీను మీద నిలబడి వాని కత్తి వరదూసి దానితో వారిని చంపి వాని తలను తెగవేశాను. చాలు 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 చాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా స్తోత్రాలు. గొప్ప వెలుగైనటువంటి మా నాయన, చీకటిలో ఉన్నాం. చీకటిలో నడుస్తున్నటువంటి మమ్ములను, అంధకార శక్తిలో ఉన్నాం. అంధకార శక్తుల చేత బంధించబడినటువంటి మమ్ములను వెలుగు సంబంధులుగా చేసుకున్న దేవా స్తోత్రాలు. ప్రియబిడ్డలమైనటువంటి మేము ఇంతవరకును ప్రభువా మిమ్ములను స్తుతించుటకును ఆరాధించుటకును కృపణిస్తూ వచ్చారు. స్తోత్రాలు. బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేర్చబడినటువంటి మేము హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవా మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాలో ఉన్నటువంటి అవిధేయతను, చెడును మేము గ్రహించి వాక్యము ద్వారా తీసివేసుకొని బలలో చేయవేయుటకు కృపను గ్రహించండి. బలహీనైన నన్నును జ్ఞాపకం చేసుకోమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికీ మరొక మారు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఆది కాండంలోనే వాక్యము చూడాలి. మొదటి అధ్యాయంలోనే ఎందుకో ప్రేరణను బట్టి
దైవజనుడు చెప్పాడు కొన్ని సంవత్సరాల క్రితం. దాన్ని కొద్దిగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని తలంపులు కలిగాయి నాకు. ఆ తలంపులే ఇప్పుడు బలవర్తమానముగా మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరము ఎరిగినటువంటి వారమే. పరిస్థితుల్లో గుండా పయనిస్తున్నటువంటి వారమే. ఏ పరిస్థితుల్లో పయనిస్తూ ఉన్నామో మనందరము కనులారా చూస్తూ ఉన్నాం, చెవులారా వినుచూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనము వెళ్ళుచూ ఉన్నటువంటి వారమే. మనము అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కొందరైతే దానిని ఎదుర్కొనుచూ ఉన్నారు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇదంతా మీరందరికీ తెలిసిన వాక్య భాగమే. గొల్యాతు, దావీదు, బాలుడైనటువంటి బెత్లెహేముడైనటువంటి దావీదు, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు. ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకొని లేఖన భాగంలో ఉన్నటువంటి మర్మములను తెలుసుకొని మన యొక్క నిజస్థితిని మనము గ్రహించి బలలో పాలు పంపులు పొందుటకు వెళదాం. చదువు ఒక్కసారి ఆ లేఖన భాగాన్ని. దావీదు ఉడిచెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి తరువాత మళ్ళీ వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి వాని కత్తి తెగవేశాను. మనము ఎదుర్కొనే సమస్యలకు, మనము చూస్తున్నటువంటి పరిస్థితులకు పరిష్కారం చూపించేది వాక్యము మాత్రమే, మనుషుడు కాదు, వాక్యము మాత్రమే. ఇప్పుడు మనందరము ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చాం. మనలోనే అనేక మంది తుఫాన్లు వలె కొట్టుమిట్టాడుచున్నటువంటి సమస్యలతో ఉన్నాం. కొందరైతే నిమ్మళముగా ఉన్నారు. నాకెందుకులే, నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు సాఫీగా సాగిపోతున్నాయిలే, నాకెందుకులే అని కొందరు నిమ్మళముగా ఉన్నారు. కొందరైతే దిక్కు దోసని స్థితిలో భయంకరమైనటువంటి సమస్యలు అనే వలయంలో చిక్కుకొని ఈ స్థితుల నుండి మనము ఏ రీతిగా, ఈ ప్రాబ్లమ్స్ను ఏ రీతిగా ఎదుర్కోవాలి అని ఎందరో కొందరు హృదయాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి వారమే మనందరము కూడా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వాక్యము చూపించే పరిష్కారము చాలా విలువ కలిగినటువంటిదండి. కుటుంబ సమస్యలు ఉంటాయి, వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, సంఘ సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకు మనుషుడు మాత్రము దారి చూపించడు, దేవుని వాక్యము మాత్రమే అని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అది ముందుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మణిపూర్లో ఈ మధ్యకాలంలో మణిపూర్లో భయంకరమైన సమస్యలు జరిగాయి, భయంకరమైనటువంటి విపత్తులు జరిగాయి. ఒకే ఒక రాత్రి మధ్యరాత్రులో 1000 మంది మిలిటెంట్లు ఒక గ్రామంపై పడిపోయి ఒక గ్రామంలోకి వెళ్ళిపోయి నిప్పు పెట్టారు మధ్యరాత్రుల్లో. ఆ గ్రామంలో నిద్రిస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? కొందరైతే నిద్రలేశారు, కొందరు కాలిపోయారు, కొందరు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చున్నటువంటి వారిని 1000 మంది మిలిటెంట్లు చంపివేశారు. కొందరు యవనస్తులైతే ఏదేదో చేసేసారు. వారి మధ్య ఉన్నటువంటి, వారి ముందు ఉన్నటువంటి సమస్య బహు సున్నితమైనటువంటి సమస్య. ఆ సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక సమస్య ఎదురుపడింది. ఆ సమస్య గొలియాతు. ఆ సమస్య గొలియాతు ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ సమస్యను ఎదుర్కోవాలి. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యకాలంలోనే ఒక సహోదరుడు హైదరాబాద్లో కలిశాను. చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. కొన్ని దినాలైన తర్వాత తన పరిస్థితి, నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తే బాగోలేదు. ఏంటి బ్రదర్ అంటే,
అతను చూస్తే నేను ఆశ్చర్యపోయా, ఏందా ఇలా ఉన్నాడు ఈ బ్రదరు, మొన్న చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎందుకు ఎంత ఇదిగా ఉన్నాడంటే, నాకు అన్నవాహికలో క్యాన్సర్ అనే వ్యాధి సెకండ్ స్టేజ్లో ఉన్నాను అన్నాడు. అతని ముందు ఉన్నటువంటి సమస్య క్యాన్సర్, దాని నుండి విడుదల కలిగించాలి. అతని ముందు ఉన్నటువంటి సమస్య, ఆ సమస్య నుండి విడుదల కలగాలంటే ఏం చేయాలి? మణిపూర్లో ఉన్నటువంటి వారి సమస్య సున్నితమైనది, ఆ సమస్య నుండి వారు విడుదల కలగాల. నీకు నాకు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి కూడా మనం విడుదల కలగాల. ఆరాధనకు చేరి వచ్చాం, ఆరాధనలో బలలో చేవేస్తున్నాం, కానీ మన హృదయాలలో సమస్యలు అనేకమైన చుట్టుముట్టి ఉన్నాయి. ఈ సమస్యల నుండి మనము విడుదల కలగాలి. ఎలా? ఈ 17వ అధ్యాయం నేర్పుతున్న పాఠం అదే మనకి. ఈ 17వ అధ్యాయంలో మనకు నేర్పుతున్నటువంటి పాఠాన్ని మనం ఒకసారి గమనిస్తే చూడండి, గమనించండి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలు ఎదురుగా ఉన్నటువంటి ఫిలిష్తీయులను జయించకపోతే 3 కారణాలు జరుగుతాయి. 1, సౌలు యొక్క సింహాసనం ఊడిపోద్ది. 2, అందరూ చెరపట్టబడతారు. 3, ఆస్తులు కోల్పోతారు. చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఫిలిష్తీయులు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఒక ఫిలిష్తీయుడు. నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాను, టైం లేదు నాకు, ఎందుకంటే క్షమించాలి నన్ను, నేనే ఆరాధన వర్తమానం ఎక్కువ సమయం తీసుకున్నా. ఆ సమస్యను ఎదుర్కోవాలి వారు. ఎదురుగా గొలియాతు అనేవాడు ఒక సమస్యగా వచ్చి నిలబడ్డాడు. ఆ సమస్యను వారు ఎదుర్కోవాలి. ఎదుర్కొని జయించకపోతే సింహాసనం పోద్ది, ఇజ్రాయేల్ అందరూ కూడా దాసులైపోతారు, ఫిలిష్తీయులకు ఆస్తి పోద్ది, ప్రాణాలు కోల్పోతారు, ఇంకేందేందో జరిగిపోతాయి. దావీదు, బెత్లెహేముడైనటువంటి దావీదు, తన తండ్రి అయినటువంటి యెష్షే దావీదు వృత్తి ఏంటి? దావీదు ఏం చేస్తాడు? గొర్రెలు కాస్తాడు. దావీదుని పిలిచి, అయ్యా, నీ అన్నలు యుద్ధభూమిలో ఉన్నారు కనుక నీవు వెళ్ళి ఈ రొట్టెలు ఇచ్చి సహస్రాధిపతికి ఈ 3 జున్నుగడ్డలు ఇచ్చి అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకొని ఒక ఆనవాలు నా దగ్గరకు తీసుకొని రమ్మని తండ్రి అయినటువంటి యెషయా చెప్తాడు. ఎవరికి? దావీదుకి. దావీదు వృత్తి గొర్రెలు కాసే వృత్తి, గొర్రెల కాపరి. ప్రతిదినము కూడా గొర్రెలను కాస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా ఆయన గొర్రెలు. ఆ దినము కూడా లేచాడు, పొద్దున్నే లేచాడు, సజ్జన్నం కట్టుకోవాలా తన వృత్తిని. ఇప్పుడు మన మంది ఉన్నటువంటి చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. పొద్దున్నే లేవగానే ఎవరి యొక్క టైం టేబుల్ వారికి ఉంటుంది. ఆ టైం టేబుల్ బట్టి మనము ఫాలో అవుతూ ఉంటాం, వెళుతూ ఉంటామన్నట. దావీదు కూడా గొర్రెలు కాయటానికి అడవికి వెళ్ళిపోవాలి, గొర్రెల మందకి వెళ్ళాలి. అయితే ఆ దినం అలా లేదు, ఆ దినము వేరే ఉందండి. ఆ దినము దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాలి. అన్ని దినాలు ఒక విధముగా ఉండవు, అన్ని దినాలు ఒకే విధముగా. ఈ దినము నాకు గడిచిపోయిందిలే, ఈ దినము రేపు దినము కూడా ఇలాగే గడిచిపోద్దులే, ఎల్లుండి అవతాలు ఎల్లుండి ఈ రీతిగా అన్ని దినాలు ఒకే రీతిగా గడిచిపోతాయి అనుకోవటం మాత్రము వ్యర్థమే. అన్ని దినాలు ఒకే విధముగా ఉండవు. దావీదు ఆ దినములు అలా లేడు. దావీదు వేరుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు కర్ర పట్టుకొని సజ్జన్న మూట నెత్తి మీద పెట్టుకొని గొర్రెల వెంబడి వెళ్ళలేదండి. ఇప్పుడు యుద్ధ భూమిలోకి వెళుతున్నటువంటి దావీదు అక్కడ కందకము దగ్గరికి వెళ్ళాడు. యుద్ధరంగములో వారును వీరును జయము అని అరుస్తూ ఒకరిపై ఒకరికి యుద్ధాన్ని చేసుకొని బంతులు తీరి పరుగెడుచు ఉన్నటువంటి దృశ్యాన్ని చూశాడు దావీదు. అది 17వ అధ్యాయం చదవండి అంతా. అయితే దావీదు కూడా అక్కడ నిలబడ్డాడు, చూశాడు. అందరూ ఎటువంటి అటు చెదరిపోతున్నారు. అప్పుడు దావీదు చూడండి, ఇరవై 26వ వచనం చదవమ్మా. 16 దావీదు
ఉమ్, 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 ఉమ్. చాలు. దావీదు ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు. వారందరూ కూడా పారిపోవచ్చు ఉన్నారు అతని యొక్క ఆకారాన్ని చూసి, అతని ముందున్నటువంటి సమస్యను చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? ముందు ఎవరున్నారు సమస్య? ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరు అక్కడ సమస్య? దావీదా? ఎవరు? వాడు సవాల్ చేస్తూ వస్తున్నాడు. మీలో ఒక్కడు నన్ను జయిస్తే ఫిలిష్తీయులందరూ మీకు దాసులవుతారు. నేను గెలిస్తే ఇజ్రాయేల్ మీరందరూ కూడా మాకు ఫిలిష్తీయులకు దాసులవ్వాలని దినదినము 39 దినాలు కనబరుచుకుంటూ అతని యొక్క ఆకారాన్ని, అతని యొక్క మాటలను 39 దినాలు చెప్పుకుంటూ వచ్చాడు. యుద్ధరంగంలోకి వెళ్ళినటువంటి దావీదు కూడా విన్నాడు. అతని యొక్క మాటలను విన్నాడు. విని ఇప్పుడు చెప్పాడు. చూసారా ఏమన్నాడమ్మా? ఇంకొకసారి చదువు అదే పదాన్ని, అదే వచనాన్ని. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ ఫిలిష్తీయుడు దావీదు వారందరూ అన్నారు, గొల్యాతును ఆకారాన్ని చూసి భయపడిపోయి రాజు నుండి సిపాయి వరకు సహస్రాధిపతులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, రాజులు అందరూ కూడా భయపడిపోయి పరిగెత్తుచూ ఉంటే దావీదు ఏమంటున్నాడు? ఎంతటి? ఇంకో మాట కూడా అంటాడండి, నేను ఈ ఫిలిష్తీయుణ్ణి గొలియాతును చంపితే నాకు బహుమతి ఏమిటి? ఫిలిష్తీయుడును చూశాడు దావీదు, ఇజ్రాయేల్ ప్రజలు చూశారు, ఇద్దరు చూశారు. వారేమన్నా పారిపోవచ్చు ఉన్నారు. ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంటే, అతనిని చంపితే నాకు బహుమతి ఏంటి? దావీదు ఫిలిష్తీన్లో ఏం చూశాడు? బహుమతిని చూశాడు. నా ముందుకు నడిచి వస్తున్నటువంటి బహుమతి అంటాడు. ఆ గొలియాతును చూసి భయపడిపోలా దావీదు, భయపడిపోలా. ఇజ్రాయేల్ ప్రజలు రాజు సహా భయపడిపోయినటువంటి వారికి ఈయనైతే భయపడిపోలా. ఈ యవనస్తుడైనటువంటి, ఈ బాలుడైనటువంటి ఈ దావీదు గొల్యాతులో బహుమతిని చూశాడు. అతని ముందున్నటువంటి సమస్యను ఒక బహుమతిగా చూశాడు. నీకు నాకు కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఒక సమస్య మనం ఎదురైనప్పుడు నేను కూడా దాని వెనక దేవుడు ఒక బహుమతిని ఉంచాడు, ఒక మేలును ఉంచాడని మాత్రం నేను గ్రహించాలి. ఆ సమస్య వస్తే నీరు కారిపోతాం. ఆ సమస్య వస్తే ఏమీ చేయలేము. ఆ సమస్య వస్తే అందరికీ చెప్పుకుంటాం, కానీ ఆ సమస్యను దేవుడే నాకు అనుగ్రహించాడు, దేవుడే ఇచ్చాడు. ఆ సమస్యను దేవుడే ఎదుర్కొ. అందుకని అంటాడు, దావీదే అంటాడు అనమాట. 112వ కీర్తన 112వ కీర్తన అమ్మా ఉండండి. 112 6 7 వచ్చిన 7 వచ్చిన చదువమ్మా. వారి హృదయము యెహోవాను ఆశ్రయించిన స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. ఎవడు? యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు దుర్వార్తకు జడియడు. ఒక వార్త వచ్చింది, వాడు ఎదురుగా నిలబడ్డాడు. ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య నీకు వచ్చినప్పుడు నీవు ప్రభు బిడ్డమైనటువంటి నీవు దడియకూడదు. దుర్వార్తకు జడియడు. ఎవడు వాడు? యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు. యెహోవాను ఆశ్రయించినటువంటి వారు దుర్వార్తలకు ఏం గారు? మరి నేనేం చేస్తున్నావు? ఒక సమస్య, ఒక దుర్వార్త నీకు నాకు ఎదురైనప్పుడు, ఆ దుర్వార్త విన్నప్పుడు, ఆ సమస్య ఎదురైనప్పుడు నేను ఎలా ఉంటున్నాము చెప్పాలి.
దానికి కృంగిపోతూ ఉంటాం, దానికి నలిగిపోతూ ఉంటాం, ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటాం అన్నమాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే ఇర్మియా గ్రంథము 29:11 చదవండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఏ సమస్య వచ్చినా అవి మనకేంటి? హానికరమైనటువంటివి కావు అని నేను గ్రహించాలి ముందు. ఎప్పుడైతే ఒక సమస్య వచ్చినప్పుడు నీవు సమస్యను ఎదుర్కొనేటప్పుడు అవి హానికరమైనటువంటి కావు. అది ఎవరంటారు ఆ మాట? యెహోవాను ఆశ్రయించినటువంటి వారు. నీవు నేను యెహోవాను ఆశ్రయించామా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? దావీదు గొల్లియాతులో బహుమతిని చూశాడు. వాడిని చంపితే నాకేం బహుమతి ఇస్తాడని అడుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఒక సిపాయిని. ఎన్ని సమస్యలు వస్తాయి. ఇరుకు మార్గంలో గుండా వెళ్ళండి అన్నాడు కదా, ఇరుకు మార్గంలో గుండా వెళ్ళమన్నాడు కదా. అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయా? ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళాలంటే అనేకమైన సమస్యలు మన ముందు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేళ్లకు గొల్లియాతు హానికరుడు కాడు. గొల్లియాతు హానికరుడు ఇజ్రాయేల్ ప్రజలకు కాదు అని ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదు. పైన ఉన్నటువంటి మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం చూశారు, మనకు తెలుస్తుంది. హానికరమైనటువంటి దుర్వార్తను విని వాడు జడియలేదు. ఎవడవాడు? యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు. దేవుని యొక్క ఉద్దేశాలను మళ్ళీ ఇర్మియా గ్రంథం చదవమని ఒకసారి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను అన్ని దినాలు ఒకేలాగా లేవు. దావీదుకి ఎలాగలేదు 6 దినము, నీకు నాకు ఒక దినమున. నువ్వు ఊహించని సంఘటన, నీవు అంచనా వేయనటువంటి సంఘటన, నీవు అసలు కలలో కూడా ఊహించే సంఘటన నీ ముందు నా ముందు ఖచ్చితంగా ఉండి తీరిద్ది. అంతే. నాకే సమస్య లేదు బ్రదర్, నాకు అయ్యేది లేదు బ్రదర్, ప్రశాంతంగా జరుగుతుంది బ్రదర్ అని నువ్వు అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నీవు అంచనా వేయని సంఘటన, నీవు ఊహించని సంఘటన, నీవు కలలో కూడా తలంచని సంఘటన నీ ముందు వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? దావీదు ఏం చేశాడు? సమస్య వచ్చినప్పుడు 3 స్పందనలు ఉంటాయండి. ప్రజలలో 3 ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు వారు ఏ రీతిగా స్పందిస్తారో, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సంఘంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, ఒక వ్యక్తిగతంగానైనా ప్రజలలో చూస్తే 3 స్పందనలు ఉన్నాయి. చూడండి, ఇదే సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవమ్మా. నాహాషు బయలుదేరి చాలు ఇక్కడ ఆ అధ్యాయం చదవండి, ఎందుకంటే సమయం లేదు కనుక చెప్తున్నాను. ఇందులో 1 నుంచి 2 వచనాలు ఒక సమస్య ఉంది. ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. 3 బ్యాచీలు ఉన్నాయి ఇందులో. ఒక బ్యాచ్ 1 నుంచి 2 వచనాల్లో, 3-4 వచనాలు ఇంకొక బ్యాచ్ ఉంటుంది, 6-7 వచనాలు ఇంకొక బ్యాచ్ ఉంటుంది. 3 స్పందనలు ఉంటాయి అనమాట. ఎలా అంటే ఒక బ్యాచ్ ఏమన్నా నాహాష్ అనేవాడు అమోనీయుడైనటువంటి వాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎదురుగా వచ్చాడు యుద్ధం చేయడానికి. వచ్చేసాడు, నుంచున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేము దాసులు అయిపోతాం, మేమేం చేయలేం, అది చేయలేం, ఇది చేయలేం, నీకు దాసులు అయిపోతాం అంటున్నారు కొంతమంది. అక్కడ వాళ్ళలోనే ఏమంటున్నారు? మీకు దాసులమే. నేను కూడా అపవాది ఏదైనా తంత్రాలు, ఏదైనా కుతంత్రాలు మనపై ఇచ్చినప్పుడు దానికి మనం దాసులం అయిపోయి ఇంకా పాపంలోకి వెళుతూ ఉంటాం.
ఇంకొక రెండో బ్యాచ్యం చూసావా? ఒక సమస్య రాగానే ఊరికే ఆయన కుళాయి పంపులో నీళ్ళు వచ్చినట్టు ఊరికి ఏడుస్తూనే ఉంటాం. ఏడ్చే బ్యాచ్ ఇది. ఏడ్చే బ్యాచ్ ఉందన్నమాట. ఒక బ్యాచ్ ఏమన్నా దాసులయ్యే బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమన్నా ఏడ్చే బ్యాచ్, మూడో బ్యాచ్ ఉంది చూసావు, సౌలును సమూయేలు పక్షముగా ఉన్నటువంటి వారు మా పక్షముగా రండి. ఎవడైతే సౌలు పక్షముగాను సమూయేలు పక్షముగా ఉన్నటువంటి వాడు రండి అని చెప్పి సవాలు విసిరింతట ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి వారు కొందరు బయలుదేరి వచ్చి వారు ఆ సమస్యను ఏబేష్ అనేవాడు అమ్మోనీయుడైనటువంటి వాడిని పారద్రోలేరు. వీరెవరు? సమస్యను ఎదుర్కొనేవారు. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఏడ్చే గుంపులో ఉన్నావా? సమస్యకు లోబడే గుంపులో ఉన్నావా? సమస్యను ఎదుర్కొనే గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? అసలు దావీదు ఎట్లా ఎదుర్కొన్నాడు? అలా ఎదుర్కొంటే నిత్య జీవపు వెలుగులోకి నీవు నేను ఖచ్చితంగా పయనిస్తాం. సమస్య వచ్చినప్పుడు దాసులైపోయారనుకో, సమస్య వచ్చినప్పుడు తప్పుకొని వెళ్ళిపోయారనుకో, సంఘంలో సమస్య, కుటుంబంలో సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రైస్తవులైనటువంటి బిడ్డలారా, సమస్య వచ్చినప్పుడు మాత్రము సమస్యకు లొంగవద్దు, సమస్యకు దాసులవద్దు. దాసులైతే తగిన శిక్ష ఉంటుంది. వారికి దాసులైతే కళ్ళు వడదీసేస్తాడు. నేను కళ్ళు వడదీస్తానని చెప్పాడు అక్కడ. చదవండి, 11వ అధ్యాయం చదవండి, మీకు తెలిసింది. కళ్ళు ఊడదీస్తాడు. సమస్య వస్తే ఏడిస్తే సమస్య తీరిద్దా? సమస్య తీరదు. దానిని మనము ఎదుర్కొనే వారముగా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఎవరమైనా సమస్యల వలన ఉన్నటువంటి వారమే. అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి, నీ ఎదురుగా నా ఎదురుగా ఉన్నాయి. ఆ సమస్యను మాత్రము నీవు నేను ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడే ప్రభునామము మహింపరచబడిద్ది, ప్రభునామము హెచ్చించబడిద్ది. ఎప్పుడైతే ఎదుర్కొంటావో నీవు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతావు. సమస్యను వచ్చినప్పుడు నీవు 2-3 స్పందనలు ఉన్నాయి చూశారు. నీవు ఏ స్పందనలో ఉన్నావు జ్ఞాపకం చేసుకొని రొట్టె వద్దకు వెళ్ళు. ఒక సమస్య వస్తే ఆరాధన చేయు, ఒక సమస్య వస్తే మందిరానికి రావు, ఒక సమస్య వస్తే ఎవరితో వందనాలు చెప్పావు, ప్రైజ్ లార్డ్ చెప్పావు. ఇది కాదు. ఒక సమస్య వచ్చిందా, దుర్వార్త విని దావీదు అన్నాడు, ఏమన్నాడు? జడియడు. దుర్వార్తలు వస్తూ ఉంటాయి నీ వెనక్కి నా వెనక్కి, పుట్టిస్తూ ఉంటారు. వార్తలు అనేకమైన పుడుతూ ఉంటాయి. దుర్వార్త పుట్టినప్పుడు జడియాలా, లోబడాలా? లోబడకూడదు. ఆరాధన చేసే ఆరాధకురాలా జడేయకూడదు. యెహోవాను ఆశ్రయించండి. ఈ సమస్యను ఎదుర్కొనలేకే సంఘాలు, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. కుటుంబంలో సమస్యలుండి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బంది సమస్య ఎదురుగా ఉన్నప్పుడు ఆ భార్యాభర్తలు ఉరిలేసుకుంటున్నారు. చూస్తలేదా మనం? సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. సమస్యను మనం ఎదుర్కొనే వారు మాత్రమే ఉండాలి. జడేయకూడదు, భయపడకూడదు. అందరూ భయపడిపోయి పారిపోవచ్చుంటారు. బ్రతికేంటి, వారి స్థితి ఏంటి? రాజే భయపడిపోయాడు, సౌలే పరిగెత్తుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, దావీదు ఎలా ఎదుర్కొన్నాడు చూద్దాం. అది చూసి అలాగ మనం సిద్ధపడదాం, బలలో చేవేద్దాం. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. అతడు వానిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతను ఎర్రనివాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను.
అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని యొక్క సహోదరుల ఎదుట అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి చాలు చాలు బలముగా వచ్చాను. ఈ సందర్భాన్ని మీ అందరికీ తెలుసు, చెప్పాలి, ఇప్పుడు మీరే చెప్పాలి, నేను కాదు. దావీదు సౌలు రాజ్యం కోల్పోతున్నాడు, కాని పని చేశాడు, చెప్పిన మాట వినలేదు కనుక సౌలు తీసివేసి దావీదును ఏం చేయాలనుకున్నాడు? బెత్లెహేములోకి వచ్చాడు, యెషయా ఇంటికి వచ్చాడు, ఎనమండు కుమారులు చూశాడు. వాడే అనుకుంటున్నాడు సమూయేలు. ఇతనే కావాలి కాదు కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు యెహోవా దేవుడు. చివరికి ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారంటే, ఉన్నాడయ్యా, ఒకడు కడవాడు ఉన్నాడు, చూసావు, కడవాడు అడవిలో మందను కాస్తూ ఉన్నాడయ్యా, మంద దగ్గర ఉన్నాడంటే వాడిని పిలవనంపమన్నాడు. వచ్చేంత వరకు మనం ఇక్కడే కూర్చుందాం పిలవమన్నప్పుడు ఇంట్లోకి రాగానే దావీదును చూసి ఇతడే సుందరివాడు, కనునేత్రములు కలిగినటువంటి వాడు, అతి సుందరుడైనటువంటి పరమక్రీస్తుకు పోలి ఉన్నటువంటి దావీదును చూసి అతన్ని అభిషేకించాడు. దావీదుకు తెలుసు. ఇప్పుడు దావీదు, ఆ బాలుడైనటువంటి దావీదు ఏమీ లేవు. దావీదు వాడిని ఏమంటున్నాడు ఆయన్ని? సున్నతి లేని ఫిలిష్తీయుని ఎంతటి వాడు, వాడిని చంపితే నాకు బహుమతి అన్నట్టున్నాడు. దావీదుకు తెలుసు నేను చచ్చిపోనని. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పాలి ఇప్పుడు? కాదు, దావీదుని రాజుకు అభిషేకించాడు. ఇక్కడ ఏనాటికైనా దావీదు రాజు అవ్వాల్సిందే. అక్కడ దావీదు రాజు అవ్వాల్సిందే. దావీదు రాజే. రాజుగా అభిషేకించినటువంటి దేవుడు దావీదును చంపుతాడా? చంపడు. దావీదుకు తెలుసు, కానీ ఇశ్రాయేలుకు తెలియదు. వాగ్దానములు ఇచ్చినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు వాగ్దానం చేశాడు. వాగ్దానము, సంఘ వాగ్దానమును ఎత్తిబట్టి ప్రార్థన చేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొంటావు. వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి నీవు ఆ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొంటావు. వ్యక్తిగతంగా వాగ్దానాన్ని ఇస్తే, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెడితే దేవుడు ఆ వాగ్దానాన్ని ఎడల జరిగిస్తాడు. ఏ సమస్యనైనా ఎదుర్కొంటావు. వాగ్దానమును నమ్మినటువంటి వాడు దావీదు. అందుకని అంటున్నాడు, నా ఎదురుగా వస్తున్నటువంటి బహుమానము అంటున్నాడు. ఆ గొలియాతు 6 మూరల జాడను ఉన్నటువంటి వాడు, చిన్న పిల్లవాడైనటువంటి దావీదు అంటున్నాడు వాడిని చూసి, నా ఎదురుగా వస్తున్నటువంటి బహుమానము. ఎందుకన్నాడు ఆ మాట? నాకు ఇచ్చావు వాగ్దానం, నన్ను రాజుగా అభిషేకించావు, నన్ను చంపావు, వాడిని నేనే చంపుతా, వాడిని నేనే చంపుతా. వాగ్దానం ఇచ్చాడా? సంఘమేళ వాగ్దానం ఇచ్చాడు, కుటుంబేళ వాగ్దానం ఇచ్చాడు, సార్వత్రిక సంఘానికి వాగ్దానం ఇచ్చాడు, వ్యక్తిగతంగా వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం నమ్మి విశ్వసిస్తున్నావా? ఆ నమ్మి విశ్వసించి ఎప్పుడైతే విశ్వసిస్తావో, నమ్ముతావో, ఏ సమస్యనైనా ఎదుర్కొనగలుగుతావు. మొదటిదేంటి? వాగ్దానాన్ని నమ్మాడు. ప్రభునందు. రెండోది చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34-36 వచనాలు చదువమ్మా. గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా దానిని తరిమి చంపి దాని నోట నుండి చాలు. గత అనుభవాలు మనకి ఎదుర్కోవటానికి, సమస్యలు ఎదుర్కోవటానికి పనికి వస్తాయి. దావీదు గతములో అనుభవాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రాజు వద్ద. అయ్యో, నేను నా మందను కాస్తూ ఉండగా ఎలుగుబంటు సింహం వచ్చినప్పుడు వాటిని నేను చంపివేశాను. వీడు ఎంత, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత,
గత అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని ముందున్నటువంటి సమస్యను ఎదుర్కొనే వారంగా ఉండాలి. చేయలేదా నీకు నాకు? సంఘం వేళ మేలులు చేయలేదా? కుటుంబం వేళ మేలులు చేయలేదా? వ్యక్తిగతంగా చేయలేదా? ఎన్ని మేలు చేశాడు, లెక్కకు మించినటువంటి మేలు చేశాడు. గత అనుభవాలను జ్ఞాపకము చేస్తున్నాడు. జ్ఞాపకము చేసుకొని ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడును నేను చంపుతానంటున్నాడు, ఎదుర్కొంటానంటున్నాడు. నీవు నేనెందుకు? నీ ఎడలా నా ఎడలా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడే. ఆ కార్యాలను తలపోసుకొని ఈ సమస్యను ఎందుకు ఎదుర్కోలేం? మనం ఎదుర్కోవాలి. ఏ గుంపులో ఉన్నావు? ఎదుర్కొనే గుంపులో ఉండాలి. ఎందుకు రక్షించుకున్నాడు? దావీదును అభిషేకించాడు కదా, నిన్ను నన్ను కూడా అభిషేకించాడు కదా, రక్షించుకున్నాడు కదా, రాజులైన యాజక సమూహంలో చేశాడు కదా, తన సొత్తైనటువంటి మందలోకి తీసుకున్నాడు కదా. ఎందుకు నీరు గారిపోతావు? ఎందుకు మున్సిపాలిటీ పంపుల్లో ఉన్నట్టు వచ్చినట్టుగా నీళ్ళు బలబల బలబల బల కారుస్తాను ఉంటావు ఒకేసారి? ఎందుకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుతావు? వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయలేవా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. 3 చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చదవమ్మా. యెహోవా కత్తి చేతను రక్షించేవాడు కాడని, యుద్ధము యెహోవాదే. కత్తి చేత ఈటి చేత మాత్రమే కాదు, సర్వాధికారి అయినటువంటి ప్రభువే యుద్ధం చేస్తాడని ప్రభు మీద భారం మోపాడు. కత్తి ఉందా దావీదు చేతిలో? ఈటు ఉందా దావీదు చేతిలో? దావీదు చేతిలో ఉన్నాయి, వాడి దగ్గరే ఉన్నాయి. డాల్ ఉంది, ఈటు ఉంది, కత్తి ఉంది, శిరస్త్రాణం ఉంది, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. దావీదు దగ్గర ఏమీ లేవు, ఒక చిన్న కర్ర ఒడిశాల మాత్రమే ఉన్నది. ఏమంటున్నాడు? కత్తి చేతను ఈటు చేతను మాత్రమే కాదు, యెహోవా యుద్ధము యెహోవాదే. నీ సమస్య యెహోవాదే. ఎవడో వచ్చి తీరుస్తాడు, ఎవరో వచ్చి తీరుస్తారు. ఇది కాదు, ఎవరు తీర్చరు, యెహోవా తీర్చాలి. యెహోవా మీద ఆధారపడకుండా, ప్రభు మీద ఆనుకోనకుండా ఎవరెవరినో ఆశ్రయిస్తే మనకు మేలు జరుగుతాయా? గమనించండి. బలలో చేవేస్తున్నాం. నిజ రక్షకుడు నా కొరకై ప్రాణాలు అర్పించాడు, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, నాగటి చాలవలే దున్నించుకున్నాడు, అమూల్యమైనటువంటి రక్తాన్ని నా కొరకై చిందించాడని చెప్పి మనం కన్నీటితో అంటున్నామే. నిజంగా ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని మనం కరెక్ట్గా ఆశ్రయిస్తే ఏ సమస్యలైనా ఎదుర్కొంటాం. ఆలోచన చేసుకో. ఏ సమస్యలతో, ఏ ఇరుకులలో, ఇబ్బందులలో మన ముందు ఉన్నాయో వాటి నుండి నీవు అధిగమించాలంటే ప్రభు పాద సన్నిధిలో అధికారి దావీదు గొలియాతులో ఏం చూశాడో తెలుసా? బహుమతి మాత్రమే కాదు. గొలియాతు వెనుక వైపు ఉన్నటువంటి వాడి వైపు కనుదృష్టి పెట్టాడు. ఈడు గొలియాతు 39 రోజులు భయపెడుతూ వచ్చాడు. 40వ దినం ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. 39 దినాలు భయపెడుతూ వచ్చినటువంటి 40వ దినం లేడు. ఒక సమస్య వచ్చినప్పుడు నాకు ఇప్పుడే కావాలి కాదు, దేవుని సంకల్పము చొప్పున దేవుడు తగిన కాలంలో, నిర్ణయ కాలంలో ఆ సమస్యలను నాకు తీరుస్తాడు. సౌలు వెనుక పక్క దావీదు సింహాసనాన్ని చూశాడు. సౌలు వెనుక పొగడ్తలను చూశాడు. దావీదు పాళెంలోకి వస్తున్నప్పుడు తన యొక్క గొలియాతు యొక్క తల తీసుకొచ్చినప్పుడు సౌలుకు 1000, దావీదుకు 10,000 పాట చూశాడు. ఏం చూశాడు? సింహాసనాన్ని చూశాడు. సౌలు వెనుక ఉన్నటువంటి వాడి కోసకాయ చూశాడు. ఏం చూశాడు? సింహాసనాన్ని చూశాడు, పాట చూశాడు, యోనాతాను యొక్క స్నేహాన్ని చూశాడు, యోనాతాను యొక్క నిబంధనను చూశాడు.
నీవు నేనేం చూస్తున్నావు? ఒక సమస్య వస్తే దాని వెనక దేవుడు ఏదో దాచి ఉంచాడని విశ్వసించావా ఏ రోజైనా? కానీ నువ్వు ఏ రోజైనా విశ్వసించావా? విశ్వసిస్తే ఏ సమస్యనైనా నీవు నేను అధిగమించగలుగుతాం. సమస్య వస్తే అబ్బబ్బబ్బబ్బ తిరుగుడే తిరుగుడు, చెప్పుడే చెప్పుడు, అందరికీ చెబుతాం కానీ ప్రభువుకు మాత్రము చెప్పం. ప్రభువుకు మాత్రము చెప్పం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, దావీదు అన్ని దినాలు ఒకే రీతిగా మనకు ఉండవు. అందరి మనస్తత్వాలు ఒకే విధముగా ఉండవు. నీ మనస్తత్వం నీది, నా మనస్తత్వం నాది. ఒక సమస్య వస్తే ఏదో ఒక దినమున నీ ఎదుట నా ఎదుట మాత్రము ఖచ్చితంగా గొలియాతు నిలిచి ఉంటాడు. ఇక అంతే, నా దగ్గర నిలవడానికి చెప్పడానికి లేదు. ఖచ్చితంగా చవి చూడవలసినదే. అందుకనే మనకు పాఠం నేర్పుతా, ఈ 17వ అధ్యాయం నేర్పుతున్న పాఠం అదే. దావీదు కాల దినమున ఒక సమస్య వచ్చి కూర్చున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చారు, వారు దాసులవటానికి ఇష్టపడ్డారు, ఏడవటానికి ఇష్టపడ్డారు, పరిగెత్తారు. కానీ దావీదు కాదు, ఎదుర్కొన్నాడు. నీవు నేను ఎదుర్కోవాలి. ఆ సమస్యను ఎదుర్కోవాలంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సమస్యను ఎదుర్కోవాలంటే గత అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సమస్యను ఎదుర్కోవాలంటే సర్వాధికారి అయినటువంటి దేవునికి అప్పగించుకున్నాడు. ఏం లేవు. ఏ సమస్య వచ్చినా మూతులు పిడుచుకుంటాం, ఎవరి దారి ఆడదే. ఏది ఎట్టబోతే నాకేంటి, కుటుంబం ఎట్టబోతే నాకేంటి, భర్త భార్య భార్యే, పిల్లలు ఏమోతే నాకేంటి, సంఘం అంతే. ఎటు పడితే అటు పోతారు, సంఘం ఏమైపోద్ది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జ్ఞాపకం చేసుకోనండి, జీవము కలిగినటువంటి దేవుని సంఘము, జీవం కలిగిన దేవుని సంఘములో అంగముగా చేర్చబడినటువంటి నీవు నేను కూడా బాధ్యత కలిగినటువంటి సహోదరులైనా సరే, సంఘములో పరిచారకులైనా సరే, దైవజనులైనా సరే, ఒక సమస్య సంఘములో ఎదురొచ్చినప్పుడు ఆ సమస్యను ప్రార్థనాపూర్వకముగా కన్నీటితో ప్రార్థించాలి. వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థించాలి. సమస్యను ఎదుర్కోవాలి. సమస్యను చూసి పారిపోతే సంఘం ఏమైద్ది, కుటుంబం ఏమైద్ది? దావీదు ఎదుర్కొన్నాడు. దావీదు ఎదుర్కొన్న తర్వాత దావీదుకి ఎంతగా హెచ్చించబడ్డాడు. అమ్మా చెప్పాలి మీరు, నేనేం కాని మాటలు కాదు చెవటలా. జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టే నేను మాట్లాడుతున్నా. దావీదు హెచ్చించబడ్డాడు. ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొన్నాడో ఆ గొలియాతు వెనుకవైపు ఉన్నటువంటి వాటిని ఆశించాడు. అవి నా కొరకై సిద్ధపరిచాడు దేవుడు. ఈ గొలియాతు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అనుకున్నాడు. బహుమతిని చూశాడు గొలియాతులో. గొలియాతు వెనకవైపు అయినటువంటి వాటిని చూశాడు, అవి పొందుకున్నాడు. హెచ్చించబడ్డాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. చూడండి, బలలో చేవేస్తున్నటువంటి నీవు నేను కూడా ఒక సమస్య వచ్చినప్పుడు నీ స్పందన ఏంటి? 3 స్పందనలు ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు దాసులు అయ్యావా? సమస్యలు తీసుకొచ్చేది ఎవరు? సమస్యలు తీసుకొచ్చేది ఎవరు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అపవాదిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఏడవాలా? లేకపోతే దాసులు అయిపోవాలా? ధైర్యంగా. ఎంత సమస్య వచ్చినా, కుటుంబంలోనైనా సంఘములోనైనా ధైర్యంగా ఉంటే దేవుడు ఆ వెనుక పక్క ఉన్నటువంటి బహుమతిని ఇస్తాడు. ఆ బహుమతి కొరకు చూడాలి. కానీ ముందున్నటువంటి సమస్య కొరకు ఇచ్చి నీవు నీరసపడిపోయి ఏడుస్తూ నీవు దాసులు అయిపోతే ఎట్లా? కుటుంబం ఏమైద్ది? సంఘం ఏమైద్ది? 17వ అధ్యాయం నేర్పుతున్నటువంటి పాఠం అది. 17వ అధ్యాయం చదవండి, చాలా సంగతులు దానిలో ఉన్నాయి.
గమనించండి, ఏ సమస్యలో ఉన్నావో సహోదరుడా సహోదరి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి చిక్కుముడిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ప్రభు దగ్గర సాగిలపడు, ప్రభువుని ఆశ్రయించు, ప్రభువుని ఆశ్రయించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. దావీదు వలె బహుమతిని పొందుకునే వాడివి కాను, దావీదు వలె బహుమతి పొందే తానివి కాను. దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు, వర్ధిల్లింప చేస్తాడు. ఆ నిత్య జీవములోకి, నిత్యత్వములోకి, నిత్యమైనటువంటి వెలుగులోకి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. ఆ రీతిగా ప్రభువుని వేడుకుందాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒక నిమిషం మౌనంగా మనసులో ప్రార్థన చేద్దాం. ఇలా వాక్య ప్రకారంగా మనం కూడా కొన్ని పరిస్థితులు ప్రార్థన ద్వారానే సమస్తము కూడా నెరవేర్చబడతాయని దేవుని వాక్యము సెలవిస్తూ వచ్చినది. కాబట్టి మనము అట్టి అనుభవంలో ఎదగటానికి ప్రభువు మనకు సహాయము చేయునుగా. ప్రకటనలు విందాం. వారములో జరిగే నియామక కూడికలు ప్రకటిస్తున్నాము. రేపు సోమవారం మరి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా, భారము కలిగిన వారందరూ కూడా వచ్చి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మీ పేర్లు వ్రాయండి, మీ టయాలు వ్రాసి, మీరు ఏ టైంలో రావాలని మీకు ఖాళీ ఉంటుందో ఆ టైంలో వచ్చి ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత మంగళవారం ఎప్పటి వలె రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సంఘ ప్రార్థన ఉంటుంది. అందరూ రండి. భారమైన పనులు, పరిచర్య ఉన్నది. ఇంకా యవనస్తులు అనేకులు కూడా రక్షణ, మారు మనసు లేకుండా ఇంకా లోకములోనే ఉన్నారు. అలాంటి వారి కోసం మనము సంఘముగా కూడి ప్రార్థించాలి. ప్రియ వాక్యం వింటూ వచ్చాం. అన్నిటిలో జయమిచ్చేది ఏంటంటే ప్రార్థన, ఆత్మీయ యుద్ధం. పౌలు గారు అంటారు 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దుర్గాలను సైతం పడజోయజాలంట శక్తి గలవి. ఏంటంటే ప్రార్థనే యుద్ధోపకరణం. కాబట్టి ప్రార్థన ద్వారా మనం అన్ని పరిస్థితుల్లో, కుటుంబ విషయాల్లోనేమి, సంఘపక్షంగానేమి, ప్రపంచమంతటిలో కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాం, వింటున్నాం కదా. ప్రభుత్వాలు ఈ దినాలలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఎంతో రకరకాల విధానాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఏమి లేకుండా, క్రైస్తవులు లేకుండా చేయాలనేటువంటి వినాదాలు రేపుతున్న ఈ దినాలలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అంటే ఆత్మీయమైన యుద్ధోపకరణాలు ఏంటంటే ప్రార్థన. కాబట్టి భారముతో ప్రతి ఒక్కరూ కూడా, పెద్దలేమి, విశ్వాసులేమి, అందరూ సేవకులేమి, ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకన్నా మనకి ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అందుకొరకై దేవుడు మన పక్షంగా ఉంటాడు, మనకు సహాయపడతాడు. తర్వాత గురువారం ఎప్పటి వలె రాత్రి 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. 8:30కు ముగిస్తాం. తర్వాత శుక్రవారం నాడు రాత్రి 9:30 నుండి 4 గంటల వరకు ఉంటాం. రండి అందరూ భారముగా. చాలా పరిచర్య ఉన్నది, పనులున్నాయి.
కాబట్టి వాటి కోసం భారముతో ప్రార్థన చేద్దాం. సమయం ఉన్నంత వరకు మనమందరం కూడా కలిసి రాత్రి సంపూర్ణ ప్రార్థన రాశారులే, సంపూర్ణముగా దేవుని సన్నిధిలో గడపాలి. రాత్రి సంపూర్ణం కదా, 9 నుండి తెల్లవారే వరకు సంపూర్ణమైనది రాత్రి. కాబట్టి ఆశ కలిగిన భారము కలిగిన వారందరూ రండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన కార్యాలను తప్పక నెరవేరుస్తాడు. తర్వాత మరలా ఆదివారం ఎప్పటి వలె 9:30కు ఆరాధన ఉంటుంది. మనం ఎప్పటికి వస్తున్నామంటే 12కి వస్తున్నాం కదా, 12 గంటలకు వస్తున్నాం. చాలామంది టయానికి వస్తుంది, కొద్ది మంది ఒక 5-6 వస్తున్నారు. మిగిలిన వారందరూ కూడా అంత అయిపోయినాక వస్తున్నారు. అంత అయిపోవటం అంటే పాటలు అయిపోతున్నాయి, ఆరాధన వర్తమానం అయిపోతుంది, అప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా రావటం వల్ల మనం ఆత్మీయంగా ఏ మేలు కూడా పొందలేం. కాబట్టి తర్వాత సండే స్కూలు పరిచర్య కొరకు వచ్చే వారము సహోదరి ప్రశాంతి, సౌమ్య ఇద్దరు సిద్ధపడతారు. తర్వాత ఈరోజు రాత్రి 7 గంటలకు స్వార్థ కూడుకుంటుంది. రండి, వచ్చి దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యమని ఆత్మీయంగా మనం కూడా మేలు పొందుతాం. ఇవి వారములో జరిగే కూడికలు. మరి ముఖ్యముగా ఈ నెలలో 16, 17, 18 తేదీలలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ఈ కూడికల కొరకు అందరూ ప్రార్థించాలి. అందరూ కూడా భారముతో ఆ పరిచర్యలో మరి ఎక్కువ యవనస్తులు ఎక్కువగా భారముతో వారు పరిచర్యలోను, అంతేకాదు వారు దేవుని వాక్యమిని ఆ 3 దినాలు సంపూర్ణంగా దేవునికి ఏమివ్వాలి? హృదయాన్నిచ్చి ఆయనను సంతోషపెట్టాలి. కాబట్టి యవనస్తులు కూడా ఆసక్తిగా దేవుని పరిచర్యలో సహకరించాలని విశ్వాసులేమి అందరూ కూడా కలిసి ఆ 3 దినాలు పరిచర్యలో ప్రభువుకు మహిమకరంగా చేయాలి. ఎందుకంటే ఆ 3 దినాలు మన ఇళ్ళ కాడ ఏమి వంటలు చేసుకునే పని ఉండదు, వండుకునే పనే లేదు. ఉదయం ఉంది, సాయంత్రం ఉంది భోజనం. ఇంకేం పని ఉంది? ఏం పని ఉందంటే ప్రార్థన పని. రండి, ప్రార్థన చేయండి. కనీసం మీరు ఏమి కడిగే పని కూడా లేదు, అన్నిటికీ ఉన్నారు. కేవలం ప్రార్థన కోసమే వచ్చి ఖాళీ ఉన్న వారంతా కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో ఈ 3 దినాలు దేవునికి మహిమకరంగా జరగటానికి ప్రభు కార్యించి అనేకులు వచ్చి దేవుని వాక్యమిని రక్షణ పొందటానికి ప్రభు అనుకూలపరచులాగా అందరూ కూడా మరి చెబుతూ వచ్చిన ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యమే. అలాంటి కార్యాలు ప్రభు చేస్తాడు. కనుక వీటన్నిటి కొరకు మనము భారముతో ప్రార్థన చేద్దాం. శుక్రవారం రాత్రి సంపూర్ణమైన రాత్రి ప్రార్థనలు అందరూ కూడా రండి. మరొక మాట, బ్యాప్తిస్తాల కొరకు కొందరు తీసుకోవాలని తలంపు కలిగి ఉన్నారు. మీ పేర్లు ఇస్తే మీకోసం ప్రార్థన చేస్తాం, మీకు వాక్యం చెబుతాం కొంత సమయం. కనుక మీ పేర్లు ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం.